ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకుని వచ్చా. జస్ట్ మీరు చక్కగా ఇంటి నుంచి అయితే పని చేసుకోవచ్చు అనమాట. ఆల్ ఓవర్ ఇండియా, అంటే మనకు 4 లొకేషన్స్ అయితే ఇచ్చారు ఇండియాలో. ఏది ఇండియా చెన్నై నుంచి కానీ, లేదా కేరళకి, లేదా ఆంధ్రప్రదేశ్ కానీ, లేదా కర్ణాటక, ఇంకా హైబ్రిడ్ వీటి ప్లేస్లలో మీరు ఎక్కడి నుంచైనా జాబ్ చేయొచ్చు అనమాట. జస్ట్ వాళ్ళ పాస్బుక్స్ ఎంక్వైరీ చేయడము, లేదా ఆ పాస్బుక్స్ను రాయడం చేస్తే సరిపోతుంది అనమాట. చేసి వాళ్ళకి పీడిఎఫ్ తయారు చేసి వాళ్ళకి పెట్టడమే అనమాట జాబ్ నోటిఫికేషన్ అయితే. ఇంకా ఈ జాబ్ వచ్చేసరికి అసోసియేట్ మేనేజర్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. జాబ్ టైటిల్ వచ్చేసరికి అసోసియేట్ మేనేజర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇది వచ్చేసరికి ఒక బ్యాంక్కి సంబంధించిన నోటిఫికేషన్, అంటే ప్రైవేట్ బ్యాంక్ అనమాట. ఫంక్షన్స్ అండ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి బ్రాంచ్ బ్యాంకింగ్. జాబ్ పర్పస్ వచ్చేసరికి జాబ్ రోల్ entails direct customer interaction and it is responsible for business enquiries of cooperation, salary accounts of designing geographic. అంటే ఆ బ్యాంక్కి సంబంధించి ఏమైనా ఆన్లైన్లో కస్టమర్స్ ఉంటారు కదా, మీ ఏరియాలో ఎవరైనా ఉంటే వాటికి సంబంధించి కొత్తగా క్రియేట్ చేయడం కానీ, అంటే వాళ్ళకి అకౌంట్స్ పాస్బుక్స్ క్రియేట్ చేయడం కానీ, లేదా ఏదన్నా చేయాలి అకౌంట్స్ చేయాలన్నమాట అలాంటి కానీ, లేదా ఇట్ ఆల్సో ఎంటైర్ ఎక్స్ప్లెయినింగ్ ది సెల్లింగ్ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్, అంటే బ్యాంకింగ్కి సంబంధించి ఏమైనా ప్రోడక్ట్స్ ఉన్నాయనుకో అలాంటివన్నీ చేయడం కానీ, కస్టమర్స్ యాక్టింగ్ లింక్ బిట్వీన్ కస్టమర్స్ అండ్ బ్యాంక్, అంటే బ్యాంకింగ్కి సంబంధించిన ఏమైనా ఉంటే అవైతే కస్టమర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి బాగా కస్టమర్ని అయితే అట్రాక్ట్ చేసి మీ ఆ కస్టమర్ తీసుకునేలాగా చేయాలన్నమాట. ఇంకపోతే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇంకా కొన్ని ఫీడ్బ్యాక్ కూడా గెయిన్ చేయాల్సి ఉంటుంది. అంటే కస్టమర్ గురించి ఫీడ్బ్యాక్ గెయిన్ చేసి identify and converting potential operations. The role bear in responsible for directing client enquiries depending customer రిలేషన్స్, అంటే కస్టమర్ నుంచి ఏమైనా ఫీడ్బ్యాక్ గెయిన్ చేసి ఎలా ఉన్నాయి ప్రోడక్ట్స్ అలాంటివన్నీ అనమాట. పాస్బుక్స్ క్రియేట్ చేయాలి, అంటే కొత్తగా కస్టమర్స్ని పెంచాలన్నమాట బ్యాంక్కి సంబంధించి. అలాగే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి యాక్టివేట్ ఏ న్యూ టు బ్యాంక్ కోఆపరేషన్ శాలరీ అకౌంట్ customers to identify segment and reference generation to the specific catchment area. అంటే ఆ బ్యాంక్కి సంబంధించి ఏమైనా అకౌంట్స్ కస్టమర్ తోటి అకౌంట్స్ జనరేట్ చేయాలన్నమాట. ఆ జనరేట్ చేస్తే దాన్ని బట్టి మీకు శాలరీ కూడా ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. అంతేకాకుండా రిజిస్టర్ యాక్టివిటీ అండ్ ఫండ్ అకౌంట్స్ విత్ ఇన్ 3 months ఆఫ్ ఓపెనింగ్. అంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ 3 months నుంచి అయితే మీ అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎంగేజ్ కస్టమర్ విత్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ అట్ ది టైమ్ ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్. అంటే అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మల్టిపుల్ ప్రోడక్ట్స్ గురించి మీరు చేసిందనుకో, ఇంకా దానికి సంబంధించి మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, లేదా బ్యాంక్ రిజిస్ట్రేషన్ ఇలాంటివన్నీ అనమాట. ఇలా చేస్తే దానికి సంబంధించి కూడా మీకు ఫండ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా ఫీడ్బ్యాక్ కానీ సేల్స్ మేనేజర్ ఇవన్నీ అవే అనమాట. దీనికి సంబంధించి వీళ్ళన్నీ చెప్తుంటే మనకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే చెప్తున్నా ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి లింక్ వచ్చేసరికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేసి ఉండండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.